ఆయనది కారు పార్టీ, కానీ సింహం మీద సవారీ చేస్తున్నారు. నేషనల్ పార్టీ నుంచి పోటీ చేస్తూ మరో పార్టీ అధినేత ఫోటోతో క్యాంపెయిన్ను హోరెత్తిస్తున్నారు. పోటీ చేద్దామని ఆశపడ్డ ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ పార్టీ కూడా బరిలో లేదు. దీంతో మరో పార్టీ బీఫామ్ మీద కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన గులాబీ దళపతి ఫోటోతో ఫ్లెక్సీలు వేసి ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఏంటి కన్ఫ్యూజన్? ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు? బీఆర్ఎస్ జెండా కింద ఉండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ ఏంటి? సభ్యత్వం బీఆర్ఎస్ ది, నామినేషన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి. మరో నేషనల్ పార్టీ నుంచి పోటీ, కేసీఆర్ కటౌట్ తో ప్రచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికరంగా రవీందర్ సింగ్ తీరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తీరు గమ్మత్తుగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ నేత మరో జాతీయ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. బీఫామ్ ఇచ్చిన పార్టీ నేతల ఫోటోలతో కాకుండా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు రవీందర్ సింగ్. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నా నో కామెంట్ అంటున్నారు. రవీందర్ సింగ్ తీరుపై ఇటు బీఆర్ఎస్, అటు ఫార్వర్డ్ పార్టీలు స్పందించకపోవడం మరింత చర్చనీయాంశమవుతోంది. కరీంనగర్ మాజీ మేయర్, మాజీ సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతోన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కారు పార్టీ గుర్తుపై కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ బీఫామ్ తనకే వస్తుందని ఆశాభావంతో ఉన్న రవీందర్ సింగ్ కు పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం షాక్నిచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోతో చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రవీందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విభేదించి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరి సివిల్ సప్లై చైర్మన్ పదవి దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. రవీందర్ సింగ్ మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీలో నిలిచారు. కేసీఆర్ ఫోటోతో వెళ్లి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన తీరుపై రెండు పార్టీల నాయకత్వాలు స్పందించడం లేదు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావని బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. కేసీఆర్ ఫోటోతో ప్రచారం ఏంటని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆరా తీయడం లేదు. పబ్లిక్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. రవీందర్ సింగ్ బీఆర్ఎస్ లో ఉన్నట్లా, ఏఐఎఫ్బీలో చేరారా అన్న చర్చ జరుగుతోంది. చివరి నిమిషం వరకు ఏ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసేది సీక్రెట్ గా ఉంచారు రవీందర్ సింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే బ్యాలెట్ లో పేరు ఎక్కడో చివరన వస్తుంది. జాతీయ పార్టీ అభ్యర్థులైతే బ్యాలెట్ పేపర్ లో స్టార్టింగ్ లోనే పేరు ఉంటుంది. బ్యాలెట్ పేపర్ లో ఫస్ట్ వరుసలోనే తన పేరు ఉంటుందనే ఆలోచనతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ మీద కంటెస్ట్ చేస్తున్నారట రవీందర్ సింగ్. అయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పట్ల ఉన్న అభిమానంతో గులాబీ దళపతి ఫోటోలతో ప్రచారం చేస్తున్నారట. దీంతో ఇప్పుడైనా కారు పార్టీలో ఉన్నట్లా, లేనట్లా అనే దానిపై గందరగోళం ఏర్పడింది. రెండు రాజకీయ పార్టీల మీద సవారీ చేస్తున్న రవీందర్ సింగ్ కు గ్రాడ్యుయేట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి మరి.